మెట్రో ట్రైన్‌కి సంబంధించి. సో, మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో, సో, మెట్రో ట్రైన్‌ని ఆ యొక్క ఎక్స్‌టెన్షన్ చేస్తూ ఉన్నారు. మెట్రో ట్రైన్‌కి సంబంధించినటువంటి కారిడార్స్‌ని ఈ యొక్క ఎక్స్‌టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని దేశంలో కాదు ప్రపంచంలో టాప్ 5 నగరాలలో ఒక నగరంగా ఉంచాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఉన్నటువంటి టాప్ 5 ప్రపంచంలోనే అత్యధిక ధనిక నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి మరి ఎటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏ టార్గెట్స్ పెట్టుకున్నారో చూద్దాం. లెట్ us see. సో 2047 కల్లా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజధాని అనేటువంటి హైదరాబాద్ నగరం ఏదైతుందో నగరంలో ఈ యొక్క జీడిపి సెంట్రల్ యొక్క కోర్ జీడిపి అనేటువంటిది అట్లీస్ట్ $600 బిలియన్ మేర ఉండాలి అనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. సో దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి, సో పరిశ్రమల నుంచి, ఉత్పాదన రంగం నుంచే కనీసం $300 బిలియన్ మేర ఉత్పత్తి జరగాలి అనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవటం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క హైదరాబాద్ని ఉన్నటువంటి టాప్ 5 గ్లోబల్ సిటీస్లో వన్ ఆఫ్ ది సిటీగా పెట్టాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. దాంతోపాటు తెలంగాణ ఏదైతే మనకి హైదరాబాద్ రాష్ట్రం ఉందో, సో ఇది నెట్ జీరో సిటీగా మార్చాలి. అంటే నెట్ జీరో సిటీ అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీగా, అంటే పొల్యూషన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆ పొల్యూషన్ దానివల్ల ఇంపాక్ట్ లేకుండా ఉండే చర్యలు తీసుకోవడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఏదైతే మనకి ఈ వేస్ట్ డిశ్చార్జ్ ఉంటుందో దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా నెట్ జీరో కోర్ అర్బన్ ఏరియా అంటే ఈ పొల్యూషన్స్ అనేటువంటివి లేకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవటం. సో ఇన్ జనరల్ పొల్యూషన్స్ లేకుండా ఉండాలి అంటే మేజర్గా ఈ యొక్క ఏదైతే మనకి పొల్యూషన్ రిలీజ్ చేసేటువంటి వెహికల్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం, పొల్యూషన్ రిలీజ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ని ఆ కోర్ అర్బన్ ఏరియా నుంచి రీలొకేట్ చేయడం, అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పబ్లిక్ పార్కులను ఏర్పాటు చేసి లేదంటే ఓపెన్ ఏరియాస్లో ఈ యొక్క చెట్లను నాటితే క్రమేపీ పొల్యూషన్ అనేటువంటిది లేకుండా చేయవచ్చు. సో ఫైనల్గా నెట్ జీరో ఎమిషన్స్ని మనం టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఏదైతే నెట్ జీరో ఎమిషన్స్ని 2070 కల్లా రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని మనం రీచ్ అవ్వచ్చు. అందులో భాగంగా హైదరాబాద్ని భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో అడుగులను ముందుకు వేస్తూ ఉన్నారు. దాంతోపాటు మనం చూసుకుంటే హైదరా అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇటీవల. సో హైదరా అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి క్రమేపీ వారికి ఎక్కువ పవర్స్ని ఇచ్చి తద్వారా ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏవైతే మనకి లేక్స్ ఉన్నాయో వాటిని రిస్టోరేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు.